హలో అండి, అందరికీ నమస్కారం. మనకి 2025లో క్షీరాబ్ది ద్వాదశి ఎప్పుడు వస్తుంది? దానినే చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. సో ఈ పూజ ఎలా చేయాలి, ఎప్పుడు వస్తుంది అని ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అప్పటి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. 2025లో క్షీరాబ్ది ద్వాదశి నవంబర్ 2వ తేదీ అంటే ఆదివారం వస్తుంది మనకి. ఈరోజు చాలా ముఖ్యమైనది ఆచారం ఏమిటంటే, తులసి మొక్క ఉంటుంది కదా, తులసి మొక్క మరి ఇంకా విష్ణుమూర్తి స్వరూపమైన శాలిగ్రామంకి వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది. అది మనం చేస్తాము. ఇది ఇంటికి ఆనందం మరియు చాలా శ్రేయస్సునైతే తెలుస్తుంది మనకి. మన లక్ష్మీదేవికి సమక్షంలో ఉన్న విష్ణువును ప్రత్యేకంగా పూజించాలి. పూజా సమయంలో శ్రీకృష్ణుని 8 శ్లోకాలు లేదా విష్ణు సహస్రనామాల స్తోత్రాలు చదువుకోవడం చాలా మంచిది మనకి. అప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత సహస్రనామాలు అయితే చదువుకోవాలి. వచ్చేసి నేను కార్తీక మాసంలో దీపాలు ఇలా దీపాల కోసం ఒత్తులు ఇలా చేస్తాను. 365 ఒత్తులు ఒకటి, ఇంకా 100 ఒత్తులు కూడా చేస్తాను. ఇంకా నెలకి 30 ఒత్తులు కూడా చేస్తాను. నెలకి అలాగా చేసి దండం అయితే పెట్టుకుంటున్నాను. అవే పాలతో కూడా చేస్తాను. వస్త్రం కూడా తయారు చేస్తాను. చెప్పాను కదా, క్షీరాబ్ది ద్వాదశికి విష్ణుమూర్తికి నామాలు కూడా ఒక పువ్వుల షేప్లో డెకరేట్ చేసుకున్నాను. అక్కడే దీపాలు అయితే వెలిగించాను. తులసమ్మకి ఇంకా శాలిగ్రామంకి ఇంకా దండం పెట్టుకొని కృష్ణుడిని విష్ణుమూర్తిని అక్కడ ఆరాధిస్తాం కదా మనమైతే. తులసి కోట దగ్గర నూనెతో లేదా నెయ్యితో అయినా సరే దీపాలు వెలిగించుకోవాలి. కార్తీక మాసంలో దీపారాధనకు ఒక చక్కటి ప్రత్యేకత అయితే ఉంది. అదేంటంటే, ఆ రోజున దాన ధర్మాలు చేయడం వల్ల చాలా గొప్ప పుణ్యం లభిస్తుంది. బ్రాహ్మణులకు మనం ఏమిచ్చినా సరే అది మనకి చాలా పుణ్యం అయితే వస్తుంది. ఇచ్చింది దేవుడు తీసుకుంటారని అనుకోకండి, అది ఏదో ఒక విధంగా మనకైతే వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా వస్తుందని చేయకూడదు, మనం ఇచ్చేది కూడా మర్చిపోవాలి, మనం ఇచ్చామని కూడా. అలా అయితే మాది కార్తీక మాసంలో అలాంటివి ఏమి చేసినా సరే ఆ శివయ్య చాలా బాగా అనుగ్రహిస్తారు మనకైతే. ఈ పూజ ఎప్పుడు చేసుకున్న తర్వాత ఫస్ట్ గణపతిని పెట్టుకొని గణపతి దేవుడిని పూజించుకోవాలి. ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా జరగాలి అని చెప్పి పూజ అయితే స్టార్ట్ చేసుకొని ముగించుకోవాలి. ఇంకా విష్ణుమూర్తికి పూజ చేసుకోవాలి. తులసమ్మ దగ్గరే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పెట్టి మనం వీలైతే అభిషేకాలు చేసుకోవచ్చు, లేదంటే పూజ చేసుకొని దండం పెట్టుకోవాలి. మనమైతే లక్ష్మీదేవికి నచ్చిన చిన్న చిన్న విగ్రహాలు, చిత్రపటాలు కానీ ఉంటే కూడా పెట్టుకోవచ్చు. అలా పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. సాయంత్రం అంటే సూర్యాస్తమయం తర్వాత మనం క్షీరాబ్ది ద్వాదశికి మన బయట తులసి మొక్క ఉంటుంది కదా, ఇంటి గుమ్మం ముందైనా వస్తుంది, లేకపోతే బాల్కనీలో ఎక్కడ వీలు పెట్టుకుంటే అక్కడైతే పెట్టుకుంటారు కదా. సో అక్కడైతే దీపాలు వెలిగించుకొని అక్కడైతే విష్ణుమూర్తిని తులసమ్మని అయితే మాత్రం మనం పూజించుకోవాలి. నేనైతే ఇలా పెట్టాను. ఉసిరి మొక్కను కూడా పెట్టుకున్నాను క్షీరాబ్ది ద్వాదశి నాడే. ఇంకా కిందనే ఉసిరి మొక్క ఉంది, అక్కడ కార్తీక మాసంలో అని చెప్పి నేనైతే ఆ మొక్కని పెట్టేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. దీపం వెలిగించడం వలన మనకి అష్టైశ్వర్యాలు కూడా కలుగుతూ ఉంటాయి. అక్కడ యముడు కూడా రాలేడంట, నిజంగానే రాలేడంట, అంత మంచిదంట. అందుకనే ప్రతి వారు కూడా ఇంట్లో ఉన్న దేవుడికి దండం పెట్టుకుని దీపం వెలిగించుకోవడం చాలా మంచిది ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు. కార్తీక మాసంలో ఉసిరి దీపాలను కూడా వెలిగిస్తాము. ఆ ఇంటిని లక్ష్మీ తులసి అమ్మవారు ఉంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు బృందావనానికి విచ్చేస్తారు. సాక్షాత్తం శ్రీ మహావిష్ణువే చెప్పారంట ఇలాగని. ఎవరైతే కార్తీక శుక్ల ద్వాదశి అంటే ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు దేవతలతో కలిసి తన బృందావనానికి విచ్చేస్తున్న సమయంలో ఎవరైతే లక్ష్మీ ప్రమిదమైన తులసిని పూజ చేస్తూ ద్వాదశి వ్రత కథ వింటారో, ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ ఉంటుంది కదా, ఆ కథ విన్న దానాలు చేస్తారు. అట్టి వారికి పాపాలు తొలగిపోయి వారి జాతకాల్లో ఏవైనా దోషాలు పోయి వారికి నా అనుగ్రహం ఉంటుందని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గారే చెప్పారంట. కాబట్టి ఆయన అనుగ్రహం మనకి లభిస్తుంది ఈ పూజ చేసుకుంటే. క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకుంటే దాన్ని చిలుకు ద్వాదశి కూడా అంటారు. ద్వాదశి అంటే మన ఫ్యామిలీ నుంచి వచ్చింది అలా అని ఏం కాదు, దానికి నియమాలు ఉండాలి, మనం చేయకూడదేమో అని అలా అయితే అనుకోకూడదు. ఆ పూజ ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరు చేసుకున్నా కూడా చాలా మంచిది. ఎందుకంటే మనకు తెలియకపోతే తెలిసిన వాళ్ళు చెప్పేది చేసుకుంటే మనకి వీలైతే చేసుకోవడం చాలా మంచిది. ఇంకా ఈ పూజ అయితే నేనైతే మా ఇంట్లో ఇలా చేసుకున్నాను. పిండి ప్రమిదలు చేసుకొని క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి మొక్క విష్ణు ఇంకా ఉసిరి మొక్క దగ్గర ఉసిరి దీపాలు, ఇంకా తులసి దగ్గర దీపాలు పెట్టుకొని అలంకరించుకొని చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.